వాక్యం మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన, సామ్ 107, 107వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఎవరైనా ఒక బ్రదర్ చదివితే మంచిది. మొదటి వచనాలు, చివరి వచనం, చివరి 2 వచనాలు, మొదటి 2 వచనాలు, చివరి 2 వచనాలు. రాంగ్ చదువుతున్నారు బ్రదర్, మళ్ళీ చదవండి. పంచమ స్కందం, అది కూడా చదవాలి. పంచమ స్కందం, ఓకే. ఆఖరి వచనం చదువుతాను, నేను చదువుతాను. దయచేసి అందరూ కలిసి చదువుదాం. లాస్ట్ వెర్స్. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఇప్పుడు దాకా సోదరులు పాల్ ఇదే చేశాడు. ఆయన కృపాతిశయములను తలపోసుకున్నాడు, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చదువుకున్న ఈ యొక్క కీర్తన గ్రంథం మనందరికీ బాగా తెలిసిందే. బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేస్తే మనకి సెంటర్లో కనపడేది కీర్తనలే. హార్ట్ ఆఫ్ ది బైబిల్, సెంటర్ పార్ట్ కదా. ఇలా ఓపెన్ చేసామనుకోండి ఏం కనపడుతుంది? బైబిలే కనపడుతుంది, సెంట్రల్ పార్ట్. అంతేకాదు, బైబిల్ గ్రంథానికి గుండెకాయ లాంటిదే కాదు, కానీ ప్రతి కీర్తన మన హృదయంలో ఉండాలి. ప్రతి కీర్తన మన హృదయంలో ఉండాలి. 1వ కీర్తన నుంచి 150 కీర్తన, అందులో ఉన్న అనేకమైన వర్షిప్స్, థ్యాంక్స్ గివింగ్స్, కృతజ్ఞతలు ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అక్కడక్కడ ఈ 150 కీర్తనలు బైహార్ట్ చేసేవాళ్ళు మనకు కనపడతారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని యొక్క కృపాతిశయములను, ఆయన గొప్పతనాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించటం అంటే గొప్ప ఆధిక్యత ఈ లోకంలో లేదండి. ఆయన యొక్క కృపాతిశయములను తలపోసుకోవటం. మనం చదువుకునే యొక్క కీర్తన 5వ భాగానికి సంబంధించి నేను చూసాం కదా. పైన ఏం రాయబడిందండి? పంచమ స్కందం. 150 కీర్తనలు 5 భాగాలు చేయబడినాయి, మనందరూ తెలిసిందే. మొదటి పార్ట్ ప్రథమ స్కందం అంటారు, రెండవది ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ స్కందం. ఎందుకు రాయబడినాయి? ఎందుకు అలా భాగాలుగా చేయబడినాయి అంటే ఒక ఉద్దేశంతో చెప్పబడినాయి. మొదటి భాగానికి ఆది కాండానికి సంబంధం ఉంది, రెండవ భాగానికి నిర్గమాకాండానికి సంబంధం ఉంది, మూడవ భాగానికి లేవియాకాండానికి సంబంధం ఉంది, 4వ భాగానికి సంఖ్యాకాండానికి సంబంధం ఉంది. చెప్పండి. 5వ భాగానికి ద్వితీయోపదేశకాండానికి. 5 పార్ట్స్. ద్వితీయోపదేశకాండం చదువుతుంటే ఒక మాట మనకి మాటి మాటికి వస్తుంది. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. కనీసం మోషే గారు 20 టైమ్స్ ఆ మాట ఉపయోగించాడు. ఆ 34 అధ్యాయాల్లో 20 సార్లు ఒకే మాట మాటి మాటికి వస్తుంది. ఏంటది? జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు విమోచించబడ్డావని జ్ఞాపకం ఉంచుకో. నిన్ను దేవుడు ఐగుప్తి దాస్యం నుంచి బయటకు తీసుకొచ్చాడు, జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు అన్నిసార్లు చెప్పాడంటే మానవ హృదయం ఎలాంటిది చెప్పండి? మర్చిపోయేది. మానవ హృదయం ఎలాంటిది? మర్చిపోయేది. ఈ 106వ కీర్తనలో మాట ఉంటుంది, వారు వెంటనే మర్చిపోయారు. చూడండి 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసి తమ రక్షకుడని దేవుని మరిచిపోయిరి. ఎప్పుడంటండి? ఆ గొప్ప కార్యాలు చూశారు ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తులు అనేక గొప్ప కార్యాలు చూశారు, కానీ వెంటనే మర్చిపోయారు కదా. మానవ స్వభావం ఏంటి? స్పర్జన్ అనే భక్తుడు ఏం చెప్పాడంటే, దేవుని మీద మనకేమైనా ఫిర్యాదులు ఉంటే, కంప్లైంట్స్ ఉంటే మార్బుల్ మీద రాస్తామంట. దేవుడు చేసిన మేళ్ళు ఏమైనా ఉంటే ఇసుకలో రాస్తామంటండి. అర్థమైంది అన్నమాట. దేవుని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎక్కడ రాస్తాం? మార్బుల్ మీద చెక్కుతాం. ఇదిగో దేవా, నువ్వు ఇది నాకు చేయలేదు, నేను నిన్ను అడిగానని మార్బుల్ మీద చెక్కుతారు. ఎందుకండి? మార్బుల్ చెప్తే ఉంటుందా? తిరిగిపోద్దా? ఉంటుంది, గుర్తుంటుంది. దేవుడు ఏమైనా మేలు చేస్తే ఎక్కడ రాస్తారంట?
ఇసుకలో రాస్తే ఏమవుతుంది? కానీ యొక్క కీర్తన ఆయన్ను తలపోసుకోవటం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం, అందులో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. ఈ కీర్తనకి ఒకే ఒక మాట నేను పెట్టానండి. ఆ మాట చూడండి. 107వ కీర్తన మొదటి వచనంలో యెహోవా విమోచించిన వారు, రెండవ వచనంలో విమోచించబడిన వారు, రిడీమ్డ్. ఈ ప్రపంచంలో రెండు గ్రూపులు ఉన్నాయి, విమోచించబడిన వారు, విమోచించబడిన వారు, అంతే. ఆయన దృష్టిలో ఈ మానవాళి రెండు గ్రూపులు ఉన్నాయి, రిడీమ్, అన్రిడీమ్. విమోచించబడిన వారు, విమోచించబడిన వారు. ఏ గ్రూప్లో ఉన్నావు? ఈ కీర్తనకు నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే విమోచించబడిన వారి యొక్క విధులు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు. విమోచించబడిన వారు చేసే 7 కార్యాలు ఇందులో ఉన్నాయి. విమోచించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డారో, యేసుప్రభు రక్తంలో వారి పాపాలు ఉతుక్కున్నారు, యేసుప్రభు నా కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడని ఎవరైతే విమోచించబడిన అనుభవంలో ఉన్నారో వారు చేయవలసిన 7 విధులు రాయబడ్డాయి కదా. దేవుని వాక్యం మనం చూస్తుంటే క్రొత్త నిబంధనలో ఎన్ని మాటలు రాయబడి కదండి. దేవుడు మనల్ని ఎలా విమోచించాడు? ఉచితముగా. ఎలాగండి? ఉచితంగా విమోచించాడు. చాలా వాక్య భాగాలు మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని యొక్క నిత్య ప్రణాళిక మానవాళ్ళని విమోచించాలని ఆయన జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించాడు. 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు ఏం కలుగుతుంది? క్షమాపణ. మనకు విమోచనము కలుగుతుంది. ఇదే తీతు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన ప్రస్తుత కాలము నుంచి మనలను విమోచించాడు. బైబిల్ గ్రంథమంతా ఎవరి గురించి రాయబడింది? 1:2-14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? సమస్తమైన దుర్నీతి నుంచి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఆ పదం మాటికి వస్తూ ఉంటుంది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించవలనని ఆయన ఏం చేశాడండి? విమోచిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఇలాంటి మాటలే మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదివితే, లేకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. దేని ద్వారా విమోచించబడ్డారు? అమూల్యమును. 1వ అధ్యాయము చూడండి 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా 18 చదువుతున్నాను, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రభు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఏమయ్యారు? విమోచించబడ్డాం. పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, దుష్టత్వం నుంచి విమోచించబడ్డాం. 2 గ్రూపులు ఉన్నాయి. ఏంటి ఆ గ్రూపులు? విమోచించబడిన వారు, విమోచించబడిన వారు. విమోచించబడిన వారికి గుడ్ న్యూస్ ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో విమోచించబడిన వారిని ఏం చేస్తున్నారు చూడండి. వారు ఏం చేస్తున్నారు? మనలను ప్రేమించుచు 1:6 మన పాపం నుండి మనను విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగయుగములు వర్షిప్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. విమోచించబడిన వారు దేవుని స్తుతిస్తున్నారు. కానీ విమోచించబడిన వారు కింద చూడండి 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఏం చేస్తారండి? రొమ్ము కొట్టు. విమోచించబడిన వారేమో ఆనందిస్తారు, విమోచించబడిన వారు ఆరాధిస్తున్నారు, విమోచించబడిన వారు దుఃఖముతో కేకలు వేస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. వర్షిపింగ్ అండ్ వూయింగ్. ఏ గుంపులో ఉన్నావు? ఈ రాత్రికాల సమయమందు ఆలోచన చేయాలి. విమోచించబడ్డ వారు చేసే 7 విధులు మనం చూడబోతున్నాం. చూడండి 107వ కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన అంతా ధ్యానం చేయండి. విమోచించబడిన వారి యొక్క 7 విధులు. గాక అనే మాటలు 7 కనపడతాయండి. జరుగును గాక. కొన్ని చర్చెస్లో ఏదన్నా వాక్యం చెప్తా ఉంటే ఒక గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆమెన్ ఆమెన్ అని అరుస్తూ ఉంటారు. మధ్యలో ఈయన చెప్పకముందే వాళ్ళు ఏమంటారండి? గాక 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 అంటారు. అదొక గ్రూప్ అనమాట. ఇక మొత్తం అలానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది?
గాక గాక. కీర్తనకారుడు విష్ చేస్తున్నాడు. అలాంటి మాటలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా విమోచించబడిన వారు దయాళుడని పలుకుదురుగాక. 2వ వచనం, ఆయన దయాళుడని పలకాలి. ఆయన గుడ్నెస్, ఆయన మంచితనాన్ని పలకాలి. ఆయన దయాళుడు, ఆయన దయాళుడు, ఆయన దయాళుడు అనే మాటలు మనం చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో. మనం హృదయంలో పలకాల్సింది ఏంటండి? ఏ పరిస్థితిలోనైనా, ఎట్టి స్థితిలోనైనా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడే పాడుకున్నాం, ఎన్ని ఇబ్బందులైనను, కష్ట నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన దయాళుడని పలకగలిగిన వారే నిజంగా విమోచించబడిన వారు. పలుకుదురుగాక. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్లోరియస్. ఎన్ని మాటలు ఈ 150 కీర్తనలో ఆ మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. దయాళుడు అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి స్నేహితులారా. 2వ మాట చూద్దాం. 2వ గొప్ప విధిని మనం చూస్తున్నాం. చూడండి, 105వ కీర్తనలో సామ్ 107 2వ మాట 8వ వచనం, కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. 2వ మాట ఏంటి? దేవా నీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. ఎన్నిసార్లు ఆ మాట వచ్చింది చూడండి? కనీసం 4-5 టైమ్స్. మొదటి వచనంలోనే ఉంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 8వ వచనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 15వ వచనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 21వ వచనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత చూడండి 31వ వచనం కృతజ్ఞతాస్తుతులు 5 టైమ్స్. లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు కోరుకుంటుంది ఇదే. నీ హృదయంలో నుంచి కృతజ్ఞతలు పెళ్ళుబిక్కాలి. రోమపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మానవులు చేసిన పాపాల గురించి అనేకమైన లిస్ట్ ఇచ్చాడండి. మానవుడు ఏ ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నాడో చెప్పటానికి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించకపోవటమే. ఫస్ట్ లిస్ట్ ఏంటి? కృతజ్ఞతలు చెల్లించకపోవటమే. చూద్దాం, చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట నోట్ చేసుకోండి. ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన గొప్పతనాన్ని ఆయన సృష్టిలో బయలుపరిచాడు. 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన శక్తిని ఆయన దేవుడు బయలుపరిచి 21 వచనం, దేవుని ఎరిగి ఆయన మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపలేదు కదా. దేవుడు నిన్ను అడిగే ఫస్ట్, నీకెంత చేశాను, నువ్వు కనీసం థ్యాంక్స్ చెప్పలేకపోయావా? తర్వాత లిస్ట్ రాస్తాడు. ఫస్ట్ లిస్ట్ ఏంటి? కృతజ్ఞతలు చెల్లించకపోవటమే. మూడవ విధులేంటి? కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురు. 22వ వచనం చూడండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురు కదా. కృతజ్ఞతలు అంటే ఏంటి? నోటితో పలికేది కదా. అది దానికి ఏమైనా ఎనర్జీ కష్టం అవుతుందా? ఏమైనా క్యాలరీస్ వేస్ట్ అవుతాయా? దేవా నీకు వందనాలు, దేవా నీకు కృతజ్ఞతలు కదా. కృతజ్ఞత అనే పదం మీద ఎన్ని పేర్లు వచ్చినండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాద. ఆ పదముతో ఎన్ని పదాలు వచ్చినాయి? చాలా తేలిక లిప్స్తో పాడటం. మన పెదాలతో కృతజ్ఞతలు చెప్పటం తేలికే, కానీ తర్వాతే కష్టం కదా. ఏంటది? కృతజ్ఞత అర్పణలు చెల్లించడం. ఇది కొంచెం కాస్ట్లీ బ్రదర్స్. దేవుని కొరకు ఏదైనా అర్పణలు ఇవ్వటం, దేవుని కొరకు మొక్కుబడులు ఇవ్వటం, దేవుని కొరకు తనకు కలిగిన టాలెంట్స్, దేవునికి సమయం ఇవ్వటం, దేవునికి టాలెంట్స్ ఇవ్వటం, దేవునికి తనకున్న సంపద ఇవ్వటం, ఇది కష్టమే. కానీ విమోచించబడిన వారు చేసే 3వ డ్యూటీ ఏంటి? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తారు. లేఖనాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. సమూయేలు తల్లి ఏం చేసింది? ఆయనకి కృతజ్ఞత చెల్లించడమే కాకుండా, 2వ అధ్యాయం కదా, దేవుని స్తుతించడమే కాకుండా ఆమె దేవాలయంకి వెళ్తే ఏం చేసిందండి? సమూయేలుతో పాటు ఎవరెవరిని తీసుకెళ్ళింది? 3 కోడెలు, తూమెడు పిండి, ద్రాక్షారసపు తిత్తిని తీసుకెళ్ళింది. ప్రభు కోరుకుంది. ప్రభుకి ఇచ్చింది ఏంటి? ఆమె ఒప్పందం ఏంటి? నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని తిరిగి నీకు ఇస్తాను కదా. అది ఇస్తే సరిపోయిద్ది, కుమారుడిని ఇస్తే సరిపోయేది. ఆమె కుమారుని ఒక్కడనే కాదు, కుమారుడితో పాటు ఏం చేసింది చెప్పండి? ఇంకా కొన్ని ఐటమ్ తీసుకెళ్ళింది కదా. అవే కృతజ్ఞత అర్పణలని మనం చూస్తున్నాం.
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూడవ కార్యం ఏంటి? కృతజ్ఞత అర్పణలు చెల్లించటం, ప్రభు కొరకు మేలు చేయటం. బ్రదర్ పాల్ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే కాదు, కృతజ్ఞత అర్పణలు కూడా అర్పిస్తున్నారు. మూడవ గొప్ప కార్యాన్ని కృతజ్ఞత అర్పణ. నాలుగోదిగా మనం చూద్దాం, చూడండి 107వ కీర్తనలో 22వ వచనం, ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. నాలుగో కార్యం ఏంటి? ప్రకటించుదురుగాక. టెస్టమనీస్, సాక్ష్యాలు, దేవుడు చేసిన మేలులు ఇతరులకు తెలియజేయటం, సమాజానికి తెలియజేయటం. ప్రభు నా పట్ల ఈ కార్యాలు చేశాడు, ప్రభు నా పట్ల ఈ గొప్ప కార్యాలు చేశాడని ఇతరులకు తెలియజేయటం, ప్రకటించుదురుగాక. దేవుడు నాకు మేలు చేశాడు, ఓకే, అది నా వరకే ఉంచుకోవటం కాదు, నా సంఘ ప్రియులను, నా బంధువులను, సమాజం వారిని సమకూర్చి ప్రభు నా పట్ల కార్యం చేశాడు, మా ఫ్యామిలీ పట్ల కార్యం చేశాడు, మా బిడ్డల పట్ల కార్యం చేశాడు, ఆయన యొక్క దయాళత్వాన్ని, ఆయన గుడ్నెస్ని. ఇవన్నీ ఎవరి లక్షణాలు? విమోచించబడిన వారి యొక్క లక్షణాలు. మౌనం కాదు, ఆయన్ని మనం ప్రకటించాలి అనేది మనం చూస్తున్నాం. ఐదోదిగా మనం చూద్దాం, చూడండి 32వ వచనం, ఘనపరచుదురుగాక. ఈ యొక్క స్తుతికుడికి ద్వారా ఆయనకే ఘనత రావాలి, ఆయనకే మహిమ రావాలి కదండి. ఎవరైనా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ గురించి చెప్పుకోవటమే ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ షోనే ఉంటుంది. దేవుడు నా భార్యను ఎంతగా దీవించాడు, లేకపోతే నా భర్తను ఎంతగా దీవించాడు, మా తల్లిదండ్రులు ఎంతగా దీవించాడు, మా మామగారిని ఎంతగా దీవించాడు కదండి. ఈరోజు మనం చూస్తుంటే ఈ యొక్క యాన్యువల్ మీటింగ్స్, ఈ ప్రార్థన కూడికల్లో, వీటన్నిటిలో మనకు ఎవరెవరు కనపడుతున్నారు చెప్పండి బ్రదర్స్? ఎవరు కనపడుతున్నారు చెప్పండి? థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టి ఒకరినొకరు పొగుడుకోవటమే కదా. మా మామగారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు, మా అత్తయ్య గారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు, ప్రజలను కనపరుచుకుంటున్నారు. కానీ విమోచించబడిన వారి యొక్క 5వ లక్షణం ఏంటి? ఘనపరచుదురుగాక కదా. 5 మాటలు చెప్పాను కదండి. విమోచించబడిన వారి యొక్క 7 కార్యాలు 5 చెప్పాను. నెంబర్ 1, పలుకుదురుగాక. పలకండి మీరు కూడా, పలుకుదురుగాక. కృతజ్ఞతలు చెల్లించుదురుగాక, కృతజ్ఞత అర్పణలు ఇచ్చుదురుగాక, కార్యములను ప్రకటించుదురుగాక, ఘనపరచుదురుగాక. 32వ వచనం, కీర్తించుదురుగాక. పాడటం, కీర్తించటం, కొనియాడటం. విమోచించబడిన వారి యొక్క 6వ లక్షణం ఆయనకు కీర్తనలు, పాటలు. అందుకే ఎఫెసీ పత్రికలో ఆ మాట రాయబడింది చూడండి. కృతజ్ఞతలకి కీర్తనలకి ఎంత పెద్ద సంబంధం ఉందో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు. మన ప్రభు యేసుక్రీస్తు పేరట సమస్తం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయండి? కృతజ్ఞతలు చెల్లించండి. బ్రదర్ పాల్ వర్షిప్లో మంచి పాటలు తీసుకొస్తాడు. ఆరాధన కూడికలో ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది, ఆయన సిలువకు సంబంధించిన కార్యాలు జ్ఞాపకం చేసుకునేవి మంచిగా సెలెక్ట్ చేస్తాడు, మంచిగా పాడుతాడు. ఆయన్ని కీర్తించటం ఎంతో గొప్ప అనుభవం స్నేహితులరా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరిని కీర్తించాలి? ఆయన బహు కీర్తనీయుడు. 92వ కీర్తన, ఆయన ప్రచురించడం మంచిది, ఆయన కీర్తించడం మంచిది కదా. ఆయన స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట అనే పదం 150 కీర్తనలో ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. 147వ కీర్తనలో ఆ మాటలు మనం చూస్తున్నాం. కీర్తించుడి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 6వ గొప్ప కార్యం ఏంటి? కీర్తించటం. ఇప్పుడు 7వది ఆఖరి వచ్చిన 43వ వచనం, తలపోయుదురుగాక. 7వ విధేంటి? తలపోయుదురుగాక. ఫ్రమ్ మైండ్ టు హార్ట్, ఆయన్ని తలపోసుకోవటం. మనం ఎక్కువగా ఏం తలపోసుకుంటామంటే, ఎవరన్నా మనకు నష్టం కలగజేశారనుకోండి, ఎవరన్నా మనకు కష్టం కలగజేశారనుకోండి, ఎవరన్నా మనకు ఒక మాట అన్నారనుకోండి, అది మాటి మాటికి ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? మాటి మాటికి గుర్తు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినా గుర్తు వస్తూ ఉంటుంది.
అది కాదు కీర్తనకాడు కోరుతుంది, ఆయన కృపాతిశయములను తలపోయేదురు గాక. ఇవన్నీ ఎవరి విధులు? విమోచించబడిన వారి యొక్క విధులు. విమోచించబడిన వారు ఈ 7 కార్యాలు సంపూర్ణంగా వారి జీవిత కాలాల్లో చేస్తే ఆయన 7 రకాలైన ఆశీర్వాదాలు, 7 రకాలైన అద్భుతాలు, 7 రకాలైన దీవెనలు ఈ కీర్తనలో ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి. ఆయన చేసే మనకి మొట్టమొదటి కార్యం 24 వచ్చును, అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అద్భుతాలు. 24 వచ్చును, ఆయన అద్భుతాలు చేస్తాడు. 8 వచ్చును, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మొట్టమొదటిగా ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి? ఈ 7 విధులను చేసావా, నీ జీవితంలో ఏం చూస్తావండి? అద్భుతాలు చూస్తావు చెప్పండి, ఆశ్చర్యాలు చూస్తావు. లేఖనాల్లో అనేక మంది ఆయన్ను స్తుతించి ఆయన్ను ఆరాధించి వారి జీవితాల్లో అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్ని రకాల అద్భుతాలు చేశాడు. ఇదంతా వారి యొక్క చరిత్రలో రాయబడిన మాట వాస్తవమే. కానీ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. ప్రతి విశ్వాసికి చేస్తాడు. ఎవరైతే విమోచించబడి ఆయనకి చేసే 7 కార్యాలను బట్టి, స్నేహితులారా, నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో చేస్తాడు. ఇక ముందు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. లేఖనాల్లో అనేకమైన వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు వారి ఆశ్చర్యకార్యాలు. దావీదు జీవితమే ఒక గొప్ప ఆధిక్యత కదండి. అతనుకున్న గొప్ప అలవాటు ఏంటి? ఒక సింగర్ కదా, స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్, మధుర గాయకుడు అని పేరుంది. ఆయన బాలుడుగా స్తుతించాడు, యవనస్తుడిగా స్తుతించాడు, మిడిల్ ఏజ్లో స్తుతించాడు, ఓల్డ్ ఏజ్లో స్తుతించాడు. ఆయన జీవితం అంతా స్తుతించాడు. ఆయన జీవితం అంతా ఏంటి చెప్పండి? అద్భుతాలే, 1 by 1. మొట్టమొదటిగా ఆయన ఇచ్చే వాగ్దానము ఏం చూస్తారు? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చూస్తారు. మన దేవుడు ఎవరండి? అద్భుతములు చేయవాడు. 15వ అధ్యాయం నిర్గమాకాండంలో ఫస్ట్ సాంగ్ ఇన్ ద బైబిల్. మోషే ఇశ్రాయేలు సమాజం అంతా ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వారు పాడుకున్న పాట చూడండి. 15వ అధ్యాయము 11 వచ్చును, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు లేడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నెంబర్ 1. రెండవదిగా ఆయన ఏం చేస్తాడో మనం చూద్దాం. చూడండి 107వ కీర్తన 2వ గొప్ప అంశం 9వ వచనం చూడండి. ఆహారముతో నింపుతాడు. దేంతో నింపుతాడండి? ఆహారము. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆకలిగొని వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. రెండవదిగా ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆహారముతో నింపుతాడు. 9వ వచనం చూద్దాం. చూడండి, విమోచించబడిన వారు చేసే గొప్ప కార్యాలను బట్టి ఆయన చేసే రెండవ కార్యం ఏంటి? ఆహారమును ఇస్తాడు. ఆశగల ప్రాణం ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. మరి పాల్ బ్రదర్కి ఏం ఆశిందో తెలియదు కదా, సిస్టర్ కేజీఆర్కి మరి ఏం ఆశిందో తెలియదు, ఆత్మీయమైన ఎలాంటి ఆశలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ఆశలు తీరుస్తాడు, ఆత్మీయమైన ఆశలు తీరుస్తాడు, ఆత్మీయమైన కోరికలు తీరుస్తాడు. స్నేహితులారా, 3 దినాల క్రితం ఒక షార్ట్ మేము రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న నేను మార్నింగ్ షార్ట్ ఓపెన్ చేశాను, ఈరోజు ఆహారం నాకు దొరికింది అన్న అన్నాడు. ఆ ఒక్క షార్ట్లో నాకేం దొరికింది? ఈరోజు సరిపోయే ఆహారం దొరికింది. ఏ ఆహారం? మామూలు బిర్యానీ అనుకుంటున్నారా? కాదు, ఆత్మీయమైన ఆహారం. దేవుని వాక్యం కొరకు నేను నిజంగా చెప్తున్నాను, ఎవరైతే దేవుని వాక్యం కొరకు ఆత్మీయమైన ఆకలితో ఉంటారో వారిని దేవుడు ఏదో ఒక రకంగా ఏం చేస్తాడండి? వారి ఆశను తృప్తిపరుస్తాడు. ప్రభా, నాకు ఈ లేఖనంలో ఫలానా సంగతి అర్థం కావట్లేదు, కొన్ని నెలల నుంచి తర్జన అవుతున్నాను, నా దగ్గరికి ఎవరైనా పంపించు ప్రభా, నా ఆశను తీర్చమని ప్రార్థన చేయి. దేవుడు ఏదో ఒక రూపంలో నీకేం చేస్తాడు చెప్పండి? ఆ అంశాన్ని బయలుపరుస్తాడు. ఎంతో హృదయంలో నింపబడతావు. దేంతో? తృప్తితో నింపబడతావు. రెండవ గొప్ప వాగ్దానం ఏంటి? ఆశగల ప్రాణం ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. ఏం ఆశలు ఉన్నాయి? ఫస్ట్ స్పిరిచువల్, తర్వాత ఫిజికల్. 65వ కీర్తనలో కీర్తనకాడు కూడా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ మనం చదువుతుంటే ఫస్ట్ లిస్ట్ అంతా ఆత్మీయమైన ఆశలే. చూడండి 65వ కీర్తనలో, దేవా సీయోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే,
3వ వచనం, నా దోషాలు క్షమిస్తావు, నీ ఆవరణలో నన్ను చేర్చుకుంటావు, నీ మందిరంలో మేలు చేస్తావు, నా జీవితంలో అద్భుతాలు చేస్తావని ఫస్ట్ ఆత్మీయమైన సంగతులు చెప్పి 8వ వచనం నుంచి భౌతికమైన సంగతులు చెప్పాడు. ఉదయ సాయంత్రాల ఉత్పత్తులు, భూమిని దర్శిస్తావు, తడుపుతున్నావు, భూమిని సిద్ధపరుస్తున్నావు, ధాన్యము దయచేస్తున్నావు, దాని దుక్కులను నీళ్లతో తడుపుతున్నావు, గనిములను చదువును చేస్తున్నావు, పదును చేస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, సంవత్సరమును దయాకిరీటం ధరింపజేస్తున్నావు కదా. రెండవది ఫిజికల్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ లిస్ట్ ఏంటి చెప్పండి? ఆత్మీయ. మన యొక్క లిస్ట్ ఏంటి? ఫస్ట్ లిస్ట్ ఏంటి? ప్రభా నాకు ఒక జాబి, ప్రభా నాకు ఒక గృహమి, ప్రభా నాకు ఒక పొలమి. ఫస్ట్ లిస్ట్ కదా. ఈనాడు చెప్పేవాళ్ళంతా ఏం చెప్తున్నారు చెప్పండి? యేసు ప్రభు నమ్ముకుంటే ఏం కలుగుతాయి? ఫిజికల్ చెప్తున్నారా, స్పిరిచువల్ చెప్తున్నారు? ఫిజికలే. కీర్తనకాడు ఆర్డర్ అది కాదు. ఫస్ట్ ఏంటి? స్పిరిచువల్ ఐటమ్స్, దెన్ ఫిజికల్ ఐటమ్స్. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. బ్రదర్ పాల్ కుటుంబానికి ప్రభు ఈ యొక్క కృతజ్ఞత కూడిక సందర్భంగా ప్రభు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆశగల ప్రాణం ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. తర్వాత మనం చూస్తున్నాం చూడండి, 20వ వచనం చూస్తుంటాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆరోగ్యం ఇస్తాడు. హీలింగ్, ఆత్మీయమైన ఆరోగ్యం ఇస్తాడు. విశ్వాస జీవితంలో స్నేహితులారా, ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడు? వారిని బాగు చేశాను. మనందరికి బాగా తెలిసిందే, నిర్గమాకాండం 15 అధ్యాయంలో ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నేను చాలా గృహాలు దర్శించినప్పుడు వారి ఇంటిలో ఈ మాట చూస్తామండి. ఏ మాట అంటే 26వ వచనం, ఆయన మాట శ్రద్ధగా విన్న ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. బాగుంది, చాలా మంచిదే కదా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరారు, కానానికి వెళ్ళబోతున్నారు, వాతావరణం మారబోతుంది, అనేక పరిస్థితులు రాబోతున్నాయి. దేవుడు ఆ ప్రయాణం చేసే వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మనం ట్యాగ్ పెట్టుకుని ఆయనే స్వస్థపరుస్తాడు అనుకుంటే అది ఆలోచన చేయాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసిన 40 yearsలో ఒక మాట రాయబడిందండి. ఆ మాట ఏంటంటే, వారి కాలు వాయలేదు కదా. ఏముంది? వారి కాలు వాయలేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కాలు వాసిందని వెళ్తే ఎన్ని టెస్టులు రాస్తాడండి? ఫస్ట్ టెస్ట్ ఏంటి? హార్ట్ చూడాలంటాడు. తర్వాత హార్ట్లు ఏం లేకపోతే కిడ్నీస్ చూడాలంటాడు. కిడ్నీస్ ఏం లేకపోతే లివర్ చూడాలంటాడు. ఇక చూస్తూనే ఉంటాడు. సార్ నా కాలు వాపులు తగ్గలేదు సార్ అనే కొద్ది ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు అన్నాడు వారి కాలు వాయకుండా చేశాడు అంటే అర్థం ఏంటి? డాక్టర్ లేకుండా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు భౌతికంగా వాగ్దానం చేశాడు, కానీ న్యూ టెస్టమెంట్ వ్యూలో ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఆయన ఆత్మీయమైన రోగాలు బాగు చేసేవాడు. మన ఆత్మీయ జీవితంలో ఏ విషయాల్లో మనం బలహీనమైపోయామో, ఏ విషయాల్లో మనం కాలు పని చేయట్లేదు, మన నోరు పని చేయట్లేదు, మన చేతులు పని చేయట్లేదు, ముందుగా స్పిరిచువల్ హీలింగ్ ఇస్తాడు. ఆయన తన వాక్కును పంపిస్తాడు. దైవజనుల ద్వారా, పరిస్థితుల ద్వారా, లేఖనాలు చదవటం ద్వారా, లేఖనాలు వినటం ద్వారా, ధ్యానించడం ద్వారా ఆయన ఆరోగ్యం ఇస్తాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎన్నోది ఇది? విమోచించబడిన వారికి ఇవ్వబడిన వాగ్దానాలు. ఎన్నో వాగ్దానం? 3వ వాగ్దానం. ఆయన ఆరోగ్యం ఇస్తాడు కదా. ఎవరికి? కృతజ్ఞతలు చెల్లించేవారికి, కృతజ్ఞత అర్పణలు ఇచ్చేవారికి, ఆయన కృపాతిశయములను తలపోసుకునేవారికి. 4వదిగా మనం చూస్తున్నాం చూడండి, ఆపదల నుంచి విడిపిస్తాడు. ఎన్నిసార్లు ఆ మాట వచ్చిందే వచ్చును? ఆయన కృపలను బట్టి, నరులు చే ఆశ్చర్య కార్యములను బట్టి అనే మాటలు పైన చూడండి. 6వ వచనం, వారి ఆపదల నుండి వారిని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. 13వ వచనంలో వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. 19వ వచనంలో వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించాడు. విడిపించేవాడు, ఆపదల నుంచి విడిపిస్తాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎన్నిసార్లు ఆ మాట వచ్చింది చూడండి. 4వ గొప్ప వాగ్దానం, ప్రతి విధమైన ఆపదల నుండి ఆయన విడిపించేవాడుగా మనం చూస్తున్నాము. అనేకమైన ఆపదలు ఉన్నాయండి మన ప్రయాణాల్లో, ఆపదలు, డ్యూటీస్లో ఆపదలు, మన డైలీ వర్క్స్లో ఆపదలు లేవంటారా? విశ్వాస జీవితంలో ఆపదలు లేకుండా దేవుడు చేస్తాడా?
విశ్వాస జీవితంలో తుఫానులు లేవా? చెప్పండి. విశ్వాసుల జీవితంలో కరువులు లేవా? కరోనా కేవలం కొంతమందికే వచ్చిందా, అందరికి వచ్చిందా? చెప్పండి బ్రదర్స్. అవిశ్వాసులకే వచ్చిందా, విశ్వాసులకు రాలేదా? చెప్పండి, వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదు? చెప్పండి. ఆపదలు ఎంతమందికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులను తీసుకెళ్ళాడు, సముద్రంలోకి తీసుకెళ్ళాడు. ఆయన ఉండగా తుఫాన్ వచ్చింది. రెండవసారి ఆయన లేకుండా తుఫాన్ వచ్చింది. మీరు గమనించారా? 2 సందర్భాలు కదా. ఒకటి, ఆయన ఉండగా తుఫాన్ వచ్చింది. రెండోది, ఆయన లేకపోయినా తుఫాన్ వచ్చింది. కానీ 2 సందర్భాల్లో అద్దరికి చేరారు. ఈ 2 సందర్భాల్లో వారు మునిగిపోలేదు కదండి. ఈ 2 సందర్భాలు ఏం చేశాడు ఆయన? వారిని అద్దరికి తీసుకెళ్ళాడు. ఎందుకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఈ 2 సందర్భాల్లో ఆయన ఉన్నప్పుడు తుఫాన్ రావటం ముందు జరిగిందా, ఆయన లేనప్పుడు తుఫాన్ రావటం ముందు జరిగిందా? మార్క్స్ వార్తలో ఉంటాయి 2. మిగిలిన వార్తలు ఒక్కొక్కటే ఉంటుంది, కానీ కేవలం మార్క్స్ వార్తలు 2 ఉంటాయి. ఏముంటాయండి? ఆయన ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. చెప్పండి బ్రదర్స్. ఆయన లేనప్పుడు తుఫాన్ వచ్చింది. కానీ ఈ 2 సందర్భాల్లో ఏది జరిగింది ముందు? ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఆయన వారికి నేర్పించాడు. ఫస్ట్ ఆయన వారితో కలిసి ఉన్నాడు, వారితో ఆపదలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారికి నేర్పించాడు. ఇప్పుడు సెకండ్ టైం ఆయన లేకుండా మీరు వెళ్ళండి అన్నాడు. విశ్వాస జీవితంలో ఆపదలు ఉంటాయి స్నేహితులారా. 4వ గొప్ప వాగ్దానం ఏంటి? ఆయన ఆపదల నుంచి మళ్ళీ ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. కానీ మనం పని చేయలేకముందు ఆ మాట ఏంటి? వారు ఆయనకి మొరపెట్టిరి కదా. ఆ మాట ఎన్నిసార్లు వచ్చింది? మొరపెట్టిరి, 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 మొరపెట్టిరి. ప్రార్థించరని మాట రాయబడలేదండి. ఏం రాయబడింది? మొరపెట్టిరి. ద్వితీయోపదేశకాండం 4:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 4:7 మనము మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నాడు. ఎలాగున్నాడండి? సమీపముగా. ఎవరికి? ప్రార్థించేవారికి కాదండి. ఎవరికండి? మొరపెట్టేవారికి. 145వ కీర్తన 17-18 నిజముగా ఆయన మొరపెట్టు వారికి కదా. 2 సందర్భాలు ఆ మాట రాయబడింది. చూస్తారు ఒకసారి. ఒకటే ద్వితీయోపదేశకాండం మోషే చెప్పిన 145వ కీర్తనకాడు చెప్పిన ఆ 2 పదాలు ఒకటే, మొరపెట్టు వారికి కదా, ప్రార్థించు వారికి కాదు. ఎవరికంటండి? మొరపెట్టు వారికి. ఎలా ఉన్నాడు ఆయన? సమీపంగా ఉన్నాడు. కొండల్లోకి వెళ్ళాల్సిన పని లేదు, కోనల్లోకి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరికి కనపడకుండా హమాసులాగా టన్నెల్లోకి వెళ్ళి ప్రార్థించాల్సిన పని లేదు. మనం ఎక్కడ మొరపెడితే చెప్పండి, అక్కడికి ఆయన వస్తాడు. మన దేవుడు ఎవరు? సమీపంగా ఉండే దేవుడు, ఆపదల నుంచి విడిపించే దేవుడు. 5వదిగా ఆయన చేసే గొప్ప కార్యం ఏంటి? 34 ఆయన సత్తు గల భూమిటి చవిటిపరగా చేస్తాడు, అరణ్యమును నీటి మడుగ్గా చేస్తాడు. 35 ఆయన ఆశ్రయం ఇస్తాడు, నివాసపురం ఇస్తాడు. ఏమిస్తాడు? ఆశ్రయపురం. ఆయన ఒక రెసిడెన్స్ ఇస్తాడు, ఆయన ఒక ఆశ్రయం ఇస్తాడు. కొన్నిసార్లు రెంటెడ్ రూమే, అది ఆశ్రయమే. కొన్నిసార్లు హట్, గుడిసే కావచ్చు కదా, చెప్పండి, అది ఆశ్రయమే కదా. తన బిడ్డలకు ఏం చేస్తాడు చెప్పండి? ఆశ్రయపురం ఇస్తాడు. చాలామంది చాలా గృహాలకి ఆశ్రయం అని పేరు పెట్టుకుంటారు. యెహోవా ఆశ్రయం, యేసుక్రీస్తు ఆశ్రయం. ఆయన ఎవరండి? ఆశ్రయం ఇస్తాడు. పాలు గృహానికి కూడా దేవుడు ఏమిస్తాడు? ఒక ఆశ్రయపురం ఇస్తాడు. ఆ పైన కూడా ఆ మాట రాయబడింది, ఆశ్రయపురం అనే మాట. చక్కని త్రోవను 7వ నివాసపురం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు నాటలేదు, కోతలు కొయ్యలేదు, బిల్డింగ్స్ వేయలేదు, కానీ రెడీ చేసి పెట్టాడు కదండి. వీళ్ళు వెళ్ళటం, అందులో ఏం చేయటం? అందులో నివసించటమే. 5వ గొప్ప కార్యం ఏంటి? ఏమిస్తాడు చెప్పండి? ఆశ్రయపురం. మన ఆత్మీయ జీవితంలో స్నేహితులారా, ఆయన చేసే 5వ వాగ్దానం,
6వ వాగ్దానం మనం చూద్దాం, చూడండి. ఆయన అభివృద్ధి పరుస్తాడు. 38వ వచనం, అభివృద్ధి, వారు సంతానాభివృద్ధి నొందిరి. 41వ వచనం, వారి వంశము మందవలె వృద్ధి చెందను. అభివృద్ధిస్తాడు. ఆత్మీయమైన అభివృద్ధి, సైకలాజికల్, మానసిక అభివృద్ధి, భౌతిక అభివృద్ధి, ఆయన అభివృద్ధి పరిచేవాడు. ఎన్ని కీర్తనలు, ప్రకటన పత్రికల్లో ఎన్నిసార్లు అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడినేమో కదా. విశ్వాసులు ఏం కావాలి వారి జీవితాల్లో చెప్పండి? అభివృద్ధి కలగజేస్తాడు. మందవలే అభివృద్ధి చేస్తాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. ఒంటరి వాడు 1000 మంది అవుతాడు. అభివృద్ధిస్తాడు. 7వదిగా ఆయన ఆశీర్వదిస్తాడు. 38వ వచనం చూద్దాం, చూడండి. ఆయన వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాను. 7వ గొప్ప వాగ్దానం, ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలను ఆశీర్వదించేవాడు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? విమోచించబడిన వారు. కండిషన్స్ అప్లై కదా. మనం ఏదైనా వస్తువు కొంటే కానీ ఏమిస్తాడు చెప్పండి? చాలా పెద్ద లిస్ట్ ఇస్తాడు కానీ ఏమంటాడు? కండిషన్స్ అప్లై. అందుకే కీర్తనకారుడు స్టార్టింగే చెప్పేశాడు, విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎలా విమోచించబడ్డారో మనకు తెలుసు. అనేక అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. వారు హృదయం కరగలేదు, ఫరో హృదయం కరగలేదు, కానీ ఒక గొప్ప కార్యం జరగాల్సి వచ్చింది కదా. ఏంటి ఆ కార్యం? ప్రతి వారు ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని ఎక్కడ రాయాలి? తలుపు యొక్క అడ్డుకొయ్యికి నిలువు కొయ్యికి రాయాలి. వాళ్ళు విమోచించబడటానికి ఒక కార్యం చేయాలి. ఏం చేయాలమ్మా? ఇంటి అడ్డకొయ్యికి తలుపు కొయ్యికి ఏం చేయాలండి? రక్తాన్ని రాసుకోవాలి. ఆ యొక్క మరణదూత ఆ రక్తాన్ని చూసినప్పుడు ఏమయ్యారు? దాటిపోయాడు. ఇప్పుడు వారు ఏమయ్యారు? విమోచించబడ్డారు. విమోచించబడాలంటే ఏం కావాలి? ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఒక గొర్రె పిల్ల రక్తాన్ని ఎక్కడ రాసుకోవాలి? తలుపు అడ్డకొయ్యికి నిలువు కొయ్యికి రాయాలి. అది ఇశ్రాయేలు చరిత్ర, వాళ్ళు విమోచించబడిన చరిత్ర. మరి మనం ఎలా విమోచించబడుతున్నాం? ఈనాడు మనం కూడా గొర్రెపిల్ల మేకపిల్ల కాదు స్నేహితులారా. నీ కొరకు నా కొరకు గొర్రెపిల్ల వధించబడింది. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆయన రక్తం చిందించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపాన్ని సిలువలో మోసుకున్నాడు. హీనమైన మరణాన్ని పొందాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు. పెరిగివేవారికి గడ్డమును అప్పగించాడు. ముఖం ఉమ్మిని హేళన సహించాడు. రక్తము దారలై కారింది. ఆయన మేకుల్లో నుంచి రక్తం, ఆయన చేతుల్లో నుంచి రక్తం, ఆయన కాళ్ళలో నుంచి రక్తం, ఆయన తలలో నుండి రక్తం, రక్తసిక్తమయ్యాడు. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తం ఆయన చిందించాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడనే సత్యాన్ని మన హృదయానికి రాసుకోవాలి. అర్థమైందండి? వాళ్ళేం దేనికి రాసుకోవాలి? తలుపు అడ్డకొయ్యలు నిలుగు రాయాలి. అది వారి విమోచన. మన విమోచన ఏంటండి? యేసు ప్రభు నా కొరకు ఏమయ్యాడు? రక్తం కార్చాడు. ఎక్కడ? హృదయం అనేది తలుపు నొద్ద కదా. ఈ తలుపు యొక్క అడ్డుకొయ్యకి నిలువు కొయ్యకి రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? యేసు ప్రభు నా కొరకు రక్తము కార్చాడు. చాలామంది ఇంటికి వెళ్ళినప్పుడు ప్రే చేయడానికి వెళ్తే వాళ్ళ బెడ్రూమ్కి తీసుకెళ్ళి, బ్రదర్ ఇదిగో బాటిల్ తెచ్చామండి, మా బీరువాకు రాయండి సార్ అంటారు. ఎక్కడ రాయాలంట? బీరువాకి. ఎందుకు బీరువాకి? బీరువాలో డబ్బులు బాగా రావాలి, మా బిజినెస్ బాగా డెవలప్ అయ్యాలంటే ఏం చేయాలండి? పాపం తెలియదు కదా, ఎందుకంటే అలా తయారు చేశారు. ఎక్కడ రాయాలన్నా? బీరువాకి ఏ గుర్తేయాలి? సిలువ గుర్తేయాలి. ఇంకొక అయితే ఆయిల్ పట్టుకొస్తారు, సార్ నా తల మీద వేయండి సార్ అంటారు. ఏమేయాలి తల మీద? నో నో నో, ఆల్రెడీ జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రక్తం చిందించాడు.
మనం ఏం చెల్లించాల్సిన పని లేదు. పాపం నుంచి, శాపం నుంచి విమోచించబడాలంటే ఆ ప్రియ కుమారుడు మన కొరకు చనిపోయాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఒక దుష్టుడు బళ్ళెంతో పొడవగా ఏం కారిందండి? నీరును రక్తమును కారిన ఆయన రక్తమంతా చిందించాడు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఈనాడు మనం విమోచించబడాలంటే ఒకటే కార్యం ఏం చేయాలి? ఆ సత్యాన్ని మనం హృదయానికి అప్లై చేయాలి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. ఆ బ్లడ్ని వాళ్ళు తలుపులకు అప్లై చేయాలి. ఈనాడు మనం ఏం చేయాలి? ఆయన నా కొరకు రక్తం చెందిన సత్యాన్ని మన హృదయానికి ఏం చేసుకోవాలండి? అప్లై చేయాలి. అప్పుడు మనం ఏమవుతాం? విమోచించబడుతున్నాం. ఆ రోజు నుంచి మనం ఎవరమండి? విమోచించబడిన వారం. విమోచించబడిన వారం. టైటానిక్ షిప్ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క షిప్లో ఒక దైవజనుడు జాన్ హార్పర్, ఆయన పిల్లలు ఆ యొక్క టైటానిక్ షిప్లో బయలుదేరారు. వారు బయలుదేరిన కొన్ని రోజులకే షిప్ బద్దలైపోయింది. ఈ గొప్ప దైవజనుడు లైఫ్ జాకెట్ ఉంది, ఈదుకుంటూ చివరి శ్వాస వరకు వారికి సువార్త ప్రకటించాడు. అతను నీళ్ళలో మునిగిపోతూ యవనస్తులకి, వృద్ధులకి యేసుప్రభు రక్తమందు విశ్వాసం ఉంచండి, మీ పాపాల విషయమే పశ్చాత్తాపడండి, యేసుప్రభుని సొంత రక్షకు అంగీకరించండి, విమోచించబడతారని ఇదే మాటలు జాన్ హార్పర్ టైటానిక్ ఓడలో చెప్పాడు. చాలామంది చనిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యవనస్తుడు ఇలాంటి మీటింగ్లో సాక్ష్యాన్ని పంచుకున్నాడు. టైటానిక్ షిప్లో మునిగిపోతున్నప్పుడు ఒక దైవజనుడు నాకు ఏం చెప్పాడండి? సువార్త చెప్పాడు, విమోచించబడమని చెప్పాడు. నేను విమోచించబడ్డాను. యేసు రక్తం అందు ఏం చేశాను? విశ్వాసించు మరి ఏమవుతారు? విమోచించబడతారు. విమోచించబడిన వారి యొక్క విధులు 7 విధులు చూసాం కదా. 1, కృతజ్ఞతలు చెల్లించుదురుగాక, మాట పలుకుదురుగాక, కృతజ్ఞత అర్పణలు అర్పించుదురుగాక, ఘనపరచుదురుగాక, కీర్తించుదురుగాక, ప్రకటించుదురుగాక, తలపోయేదురుగాక. దేవుడిచ్చే వాగ్దానాలు ఏంటి? ఆశ్చర్యాలు, ఆహారం, ఆపదలు, ఆరోగ్యం. ఆపదను చూడిపిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి గృహాన్ని ఇక్కడ చేరిన మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.